ఆగండి ఆగండి. ఈరోజు మన బ్రాహ్మణ వంటిల్లులో ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ జాయిన్ అయ్యారు. ఎవరు కాదు, ఈ కటింగ్ మెషినే. మన కటింగ్ లేట్ అవ్వడం వల్ల లాస్ట్ 1 వీక్ మన డైలీ లంచ్ బాక్సెస్లో చాలా డిలేస్ వచ్చాయి. దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఈ మెషిన్ని స్పెషల్గా ఆర్డర్ చేశాము. ఇక మన బ్రాహ్మణ వంటిల్లులో చేసే వంకాయ రోటి పచ్చడి ఎలా చేస్తామో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా నూనెని వేడి చేసుకుని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కొద్దిగా దూరగా వేగనివ్వాలి. పెద్ద వంకాయలను తీసుకొని ఈ మాదిరిగా కట్ చేసుకుని మనం మగ్గించుకున్నటువంటి పచ్చిమిర్చి, నూనె, జీలకర్ర ఈ మిశ్రమంలో వేయాలి. ఇప్పుడు పైనుంచి ఉప్పు వేసామనుకోండి, నీరు రిలీజ్ అయ్యి చాలా బాగా మగ్గుతుంది. అందులోనే పసుపు కూడా వేసి కొంచెం సేపు కలిపేసి దాంట్లో మళ్ళీ టమాటోలు కూడా యాడ్ చేసాము. యాక్చువల్గా చింతపండు యూసేజ్ని తగ్గించడం కోసం టమాటోలు యాడ్ చేస్తున్నాము. ధార కలిసి వస్తుందని కాదు, చింతపండు ఎంత తక్కువ తింటే అంత మంచిదని శాస్త్రం, అందుకే టమాటోల్ని యూస్ చేసాము. ఇక ఇది మొత్తం మగ్గిన తర్వాత ఇక దీన్ని రోట్లో వేసి రుబ్బడమా, గ్రైండర్లో వేయడమా అనేది మీకే వదిలేస్తున్నాను. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది తాలింపు. దాంట్లో ఆవాలు వేసుకుని తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఇవన్నీ వేగాక చివర్లో దింపుకునే ముందు కొద్దిగా ఇంగువ తగిలించాలి. కొద్దిగా ఏం కర్మ, బాగానే ఇంగువ తగిలించాలి. ఎందుకంటే అమ్మమ్మ ఎప్పుడు చెప్తుండేది, పోపేరా పచ్చడికి అందం అని. సో ఇక అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో కొద్దిగా పసుపు మళ్ళీ యాడ్ చేశానండి ఇక్కడ కూడా. ఇక దీన్ని తీసుకొని వెళ్ళి మన వంకాయ రోటి పచ్చడిలో యాడ్ చేయడమే. ఇది మన డైలీ లంచ్ బాక్స్ కస్టమర్స్కి చాలా ఇష్టమైన పచ్చళ్ళలో ఒకటండి. ఇంతే, మన వంకాయ రోటి పచ్చడి మన డైలీ లంచ్ బాక్స్ కస్టమర్స్కి రెడీ. మీ ఇంట్లో కూడా ఒక్కసారి తయారు చేసుకొని టేస్ట్ చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయగలరు. సరే ఉంటా మరి, చాలా పనులున్నాయి, ఇంకా పచ్చడి ప్యాకింగ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, సరేనా? అంతేకాదు మన దగ్గర పచ్చళ్ళు ఇవి కూడా దొరుకుతాయి. brahmanavantillu.in వెబ్సైట్ని తప్పక విజిట్ చేయండి.